అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 30 days ఛాలెంజ్ లో ఇది 6th డే వ్లాగ్ అనమాట. ఈ రోజు డేట్ వచ్చేసి March 14th. ఇక్కడ నేను మా చెల్లి అయితే మార్నింగే బ్యాంక్ అయితే స్టార్ట్ అయ్యాము. బ్యాంక్ లో చిన్న వర్క్ ఉందన్నమాట. సో బ్యాంక్ అయితే వెళ్ళాము. అప్పుడే ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కదా. మీ సైడ్ అయితే ఎలా ఉన్నాయి? ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ అయితే గుత్తి వంకాయ అయితే కర్రీ స్టార్ట్ చేశారు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నాలా వంకాయ తినని వాళ్ళకి ఇలా గుత్తి వంకాయ అయితే చేసి పెడితే కన్ఫామ్ గా తింటారు. చాలా టేస్ట్ బాగుంటుంది. మేము బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికే మా అమ్మ అయితే ఆల్రెడీ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు అయితే ఇలా 4 parts కింద అయితే కట్ చేసుకోవాలి. నేనైతే వంకాయల్లో ఇవైతే ఫిల్ చేయమన్నారు. పేస్ట్ వచ్చేసి నేనైతే ఫిల్ చేస్తున్నాను. వీటిలో ఏమేశారు అనేది అయితే తెలియదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చేటప్పటికైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. నేనైతే మా అమ్మ కట్ చేసిస్తుంటే నేనైతే ఫిల్ చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీకు ఒక 20 minutesలో అయితే అయిపోతుంది. మీరు ఎలా చేసుకుంటారు గుత్తి వంకాయ? ఏ స్టైల్లో చేసుకుంటారు? ప్లీజ్ కమెంట్ చేయండి. ఈరోజు సాటర్డే కదా, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? సాటర్డేస్ అన్నీ మా ఇంట్లో చాలా బిజీగా అయితే గడుస్తాయి. అందుకే నేను ఎక్కువ వ్లాగింగ్ కూడా షూట్ చేయలేకపోయాను. అంతవరకు అయితే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేశాను. ఇది కుకింగ్ కూడా ఈజీనే. అంటే స్టవ్ మీద మనము ఏదైనా గిన్నె అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. కర్రీయా ఫ్రైయా నాకు కూడా తెలీదు, ప్లీజ్ కమెంట్ చేయండి. అన్ని ఫ్రై అవ్వాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది కొంచెం. స్టఫ్ చేసి పెట్టుకున్నాము బ్రింజాల్స్ వంకాయలను అయితే మనం ఈ ఆయిల్ అయితే కాగాక వేసేసుకోవచ్చు. ఈ కుక్ అయిపోయాక మధ్య మధ్యలో కదుపుతూ అయితే ఉండాలి. ఇంకా అది కుక్ అయిపోయాక మనకి అయిపోయినట్టే. చూసారా, చాలా సింపుల్ గుత్తి వంకాయ అయితే కర్రీ. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా నేను ఫ్రెష్ అయితే పడుకొని లేచేటప్పటికి నాకు కొన్ని పార్సిల్స్ అయితే వచ్చాయి. అవి అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఎలా వచ్చాయి ఏంటి అనేది. పార్సిల్స్ అయితే అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నా కానీ నాకు కనిపిస్తే ఒకవేళ నేనే తీసుకుంటే నేనే ఒప్పించేసేస్తాను అనమాట. అన్బాక్సింగ్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను. అన్ని కరెక్ట్గానే అయితే వచ్చాయి. చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి మనకి 10th class ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. రాసే వాళ్ళందరికీ నా తరపున అయితే ఆల్ ద బెస్ట్. అందరూ ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి. మీ ఇంట్లో కూడా 10th ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో వచ్చేసి మా తమ్ముడు ప్రెసెంట్ 10th అనమాట. సో రేపటి నుంచి వాడైతే ఎగ్జామ్స్కి అయితే వెళ్తాడు. వీడియోస్ 10th class స్టూడెంట్స్ చూస్తే గనక మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు బయట ఫుడ్ అలాంటివి ఏమి తీసుకోవద్దు. సో దట్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు. ఎందుకంటే మనకి మెయిన్ టర్నింగ్ పాయింట్ అయితే 10th class కదా. సో అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను.
ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. పార్సెల్స్ అన్ని ఓపెన్ చేశాను అండ్ అన్ని అంతా ప్యాకేజింగ్ అంతా బాగానే వచ్చింది. అయ్యాక మా చెల్లి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఏం చేస్తుందా అని చూడడానికి అయితే వెళ్ళాను. నేను ఈ కలబంద మొక్క అయితే 2 years బ్యాక్ అయితే పెంచుతున్నాను. అప్పటి నుంచి అయితే పెరుగుతోంది ఇది. సో మా చెల్లి అయితే ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట. అంటే వేరే ఏవో మొక్కలు వచ్చాయంట. సో ఈ మొక్క ఏంటి ప్లీజ్ కమెంట్ చేయండి గైస్ అని అంటుంది ఇక్కడ ఉంది. సో నేను అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకైతే మొక్కలు అవి పెంచడం అంటే ఇష్టమే, కానీ మెయింటెనెన్స్ అంటే నేను వాటిని తీసుకొచ్చి మెయింటైన్ చేయగలుగుతానా లేదా అనేది ఒక డౌట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టీ టైం అనమాట మాకు ఇది. సో ఇక్కడ మా నాన్న అయితే రెడీ అయిపోయి అయితే వచ్చేసారు. ఏంటి అంటే టీలో బూందీ వేసుకొని అయితే తింటారు. మా నాన్నకి ఇష్టం అనమాట. సో అలాగా స్నాక్ టైం లాగా. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారు? మీకు కూడా ఇష్టమేనా? కమెంట్ చేయండి గైస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా అకౌంట్ అయితే ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఇదైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎండ్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం షార్ట్ వ్లాగే చెప్పాలి అంటే, అయినా కానీ నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఓకే గైస్, రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.